ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా దివ్యాంగులకు ఏమేమి బెనిఫిట్స్ కావాలనేది ముఖ్యంగా మాకు రిజర్వేషన్ పరంగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరంగా 5% ఇవ్వాలని, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఏమైతే ఇస్తున్నారు అదేవిధంగా మాకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఏ విధంగా అయితే మాకు రిజర్వేషన్ బస్సులు ఉంటాయి ఆ బస్సు కూడా మహిళలు కూర్చోవడం జరుగుతుంది. లేదంటవా మాకు ఒక 4 సీట్లు అదనంగా ఏపించైనా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం సీఎం రేవంత్ గారు. మాకు అన్ని విధాలుగా సహకరించాలని, మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడకుండా కొద్దిగా దయ్యతో పెద్ద మనసుతో చూసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా మాకు వికలాంగుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవన్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాంబాబు గారికి, చిరంజీవి గారికి, మిగతా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. అదేవిధంగా వికలాంగులు ఈ కార్యక్రమానికి చేసిన మన చైర్మన్ భార్గవ్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారికి, అదేవిధంగా బి గారికి, మున్సిపల్ బి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ యొక్క వికలాంగులకు ముఖ్యమైన విషయం ఏంటంటే, వికలాంగులుగా పుట్టిన తర్వాత ఆ కుటుంబాలు ఎంతో బడాయించి ఎంతో కష్టపడి వారిని చదివించి చదువుకున్న వారికి చదివిస్తూ అదేవిధంగా వారిని పోషిస్తూ ఇతని వాళ్ళని చేసిన ఆ కుటుంబాలకు వికలాంగులు అంటేనే ఒక బాధకరమైన విషయం. ఎందుకంటే వారి కుటుంబంలో చెప్పలేని బాధగా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వికలాంగుడు అంటే వారిని చాదాలన్నా పోషించాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు తెలియంది కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అరకొర సంక్షేమ పథకాలు మాత్రమే ఈ నిరుపేదలకు కానీ ఈ యొక్క వికలాంగులకు కానీ ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా అసలు వికలాంగులు అంటేనే ముందు స్థాయిలో ఉంచి వారికి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను బీసీజేఎస్ ఆధ్వర్యంలో నేను ప్రభుత్వానికి విజ్ఞాపన చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ వికలాంగుల పట్టణ వికలాంగుల మహిళలకు అదేవిధంగా ఉచిత బస్సుతో పాటు బస్సులో కూడా కనీసం 3 సీట్లు కూడా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీరికి ఇంకా ఇల్లులు కానివ్వండి, వారికి సంబంధించిన బళ్ళు నడపగలిగితే పెట్రోల్ బండ్లు కానివ్వండి, ఏదో ఒక బళ్ళు వాళ్ళకు ఖచ్చితంగా వికలాంగులు అంటేనే ముందు స్థాయిలో ఉంచాలి. ఎందుకంటే వారి ముందే తెలియజేశాను, వారి కుటుంబంలో ఎంత బాధలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఒక ప్రత్యేకంగా చూసినందుకు ఈ యొక్క కార్యవర్గాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే భవనంలోనే మేము దివ్యాంగులందరం కలిసి కూడా ఇక్కడ ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్కి ఎంతోమంది దివ్యాంగులు రావడం జరిగింది. మా యొక్క డిమాండ్లను మేము తెలియపరచడానికి గవర్నమెంట్కు మేము చెప్తున్నాము. మరి మహిళలకు ఫ్రీ బస్ ఎలాగ ఉందో మాకు కూడా అదే ఫ్రీ బస్గా మాకు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లో కానివ్వండి, రాజాధికారులు కానివ్వండి, ఇంకా వికలాంగుల యొక్క మ్యారేజ్, ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకున్నట్టయితే ఇద్దరికి కూడా తలా 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చెప్పి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలే కానివ్వండి మా దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా మాకు సరైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మా యొక్క ఐక్యతను ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిగా మాట్లాడినట్టుగా